మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సమస్త ప్రపంచానికి లయకారకుడు పరమేశ్వరుడు. శివుని అనుగ్రహం ఉంటే మనం ఏ పనిలో అయినా విజయం సాధించి సిరి సంపదలను పొందుతాం. ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి ఎదురుగా ఉన్న నందిని నమస్కరించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రదక్షిణలు చేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. కానీ ఇలా చేయటం వలన శివాలయానికి వెళ్ళిన పూర్తి ఫలితాన్ని పొందలేము. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో పూజించాలి. అన్ని దేవతల విగ్రహాలకు నమస్కరించినట్లుగా శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా అదే రీతిలో దర్శనం చేసుకుంటే తగిన ప్రతిఫలం రాదంటున్నారు పండితులు. మరి ఎటువంటి ప్రదక్షిణలు నమస్కారాలు చేస్తే శివాలయానికి వెళ్ళిన ప్రతిఫలం కలుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ నంది ఈశ్వరుడికి వాహనమో పాలకుడో కాదు. నంది శివునికి మహాభక్తుడు. అలాగే శివునికి కూడా నంది అంటే ఎంతో ఇష్టం. చాలామంది దేవుళ్లను వాహనం పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడికి మూషిక వాహనం, వెంకటేశ్వరుడికి గరుడ వాహనం. అంటే వారి వాహనాలకు కేవలం నామమాత్రపు పేరు మాత్రమే వస్తుంది, కానీ నందికి మాత్రం నందీశ్వర అనే పేరు వచ్చింది. అంటే శివుడు తన పేరులోని ఈశ్వర అనే శబ్దాన్ని వాహనమైన నందికి ఇచ్చాడు. అంటే సరైన రీతిలో నందిని నమస్కరిస్తే అది సాక్షాత్తు శివుడికి సమర్పించినట్లుగా అవుతుంది. కనుక శివుణ్ణి పూజించేటప్పుడు నందీశ్వరుడికి ఈ విధంగా చేస్తే మీ కోరికలన్నిటినీ ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. సాధారణంగా ఏ దేవీ దేవతల గుడికి వెళ్ళినా వారికి రూపం ఉంటుంది కనుక మనం ఆ విగ్రహం మీద దృష్టిని కేంద్రీకరించి పూజ చేస్తాం. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. కావున మన దృష్టి మొత్తం లింగం వైపు ఉండాలని నందీశ్వరుని ద్వారా శివ దర్శనం చేసుకోవాలని ఏర్పాటు చేశారు. అది ఎలా అంటే పరమేశ్వరుని నంది కొమ్ముల మధ్య నుండి మన దృష్టిని శివుడిపై కేంద్రీకరించాలి. మన కుడి చేతిని నందికి కుడివైపు ఉంచి పరమేశ్వరుని ఆ కొమ్ముల మధ్య నుంచి చూస్తే మన దృష్టి అంతా ఆ శివుడి మీదే కేంద్రీకృతమవుతుంది. మన శరీరం, మన మనసు మొత్తం శివుడి మీదే లగ్నమవుతుంది. కనుక శివుని కృప మనకు లభిస్తుంది. శివ దర్శనం చేసుకున్న తర్వాత మన కోరికను నంది చెవులే చెప్పుకుంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడికే చేరుతుంది. అలా చెప్పటం వలన మన కోరికలు తీరి పరమేశ్వరుడి అనుగ్రహంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా దర్శనం చేసుకుంటే మీ పాపాలన్నీ ప్రక్షాళన అయ్యి కోరిన కోరికలు తీరి సకల శుభాలు చేకూరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.